హలో ఫ్రెండ్స్, హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ గత వారం 10 రోజులుగా ఈ పేరు మారుమోగిపోతూ ఉంది. ముఖ్యంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన కన్వెన్షన్ని మాదాపూర్లో ఉన్న తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించి కట్టారు అన్న ఆరోపణలతో కూల్చివేసినప్పటి నుంచి ఈ హైడ్రా పేరు ప్రస్తుతం దేశమంతా కూడా మారుమోగిపోతూ ఉంది. మనం ఈరోజు వీడియోలో అసలు ఈ హైడ్రా ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, నిజంగా హైడ్రా వంటి సంస్థల అవసరం ఉందా, అసలు హైడ్రాకు ఉన్న అధికారాలేంటి, దానికి ఉన్న పరిమితులేంటి, ఈ హైడ్రా వల్ల హైదరాబాద్కు మంచి రోజులు రానున్నాయా, ఒకప్పుడు చెరువుల నగరంగా పేరుగాంచిన ఈ సిటీకి పాత వైభవం వస్తుందా, లేదా ప్రతిపక్షం ఆరోపిస్తున్నట్టుగా ఇది కేవలం రాజకీయ కక్షకు మాత్రమే ఒక సాధనంగా వాడుకుంటున్నారా? ఇట్లాంటి అనేక చర్చలు దీని చుట్టూ నడుస్తున్న సందర్భంగా మనం ఈ అంశాల గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. హైడ్రా అనే సంస్థ ఏర్పడి సరిగ్గా 5 వారాలు మాత్రమే అయింది. పోయిన నెల అంటే జూలైలో 19వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోతో ఈ హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. నిజానికి ఇది ఒక కొత్త సంస్థ కాదు. అప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ విజిలెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ EVDM అనే ఒక సంస్థ ఉంది. దానిని రీప్లేస్ చేస్తూ అంతకుముందు కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్న ఈ సంస్థను విస్తరిస్తూ జీహెచ్ఎంసీని, HMDAని, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డుని వీటన్నిటిని అనుసంధానం చేస్తూ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దీనికి స్వయంగా ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు. IPS అధికారి రంగనాథ్ని దీనికి కమిషనర్ గా వేశారు. నల్గొండ జిల్లాకు చెందిన రంగనాథ్ కొత్తగూడెంలో DSPగా తన కెరీర్ మొదలుపెట్టి తర్వాత అనేక చోట్ల SPగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ కమిషనర్గా కూడా ఆయన పనిచేశారు. హైడ్రా సంస్థకు స్థూలంగా 2 కర్తవ్యాలు ఉన్నాయి. పేరులోనే ఉన్నట్టుగా ఒకటి డిజాస్టర్ రెస్పాన్స్, ఇంకొకటి అసెట్ ప్రొటెక్షన్. కానీ దాని జీవోలోకి వచ్చేప్పటికల్లా అసెట్ ప్రొటెక్షన్ పైకి డిజాస్టర్ రెస్పాన్స్ కిందకు వచ్చాయి. సో అసెట్ ప్రొటెక్షన్లో ప్రధానంగా హైదరాబాద్లో HMDA పరిధిలో ఉన్న చెరువులను, పార్కులను, ప్రభుత్వ స్థలాలను, చివరికి ఫుట్పాత్లను వీటన్నిటిని కూడా రక్షించాల్సిన బాధ్యత ఈ సంస్థకుంది. దాంతో పాటుగా ఉన్న స్పెసిఫిక్ బాధ్యత ఏంటంటే చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించడం. సో ఈ సంస్థ వచ్చి రాగానే తనకిచ్చిన మొదటి 2 కర్తవ్యాల్లో 2వ కర్తవ్యాన్ని ప్రధానంగా ఎంచుకుంది. నిజానికి చెరువులను కబ్జాల చెర నుంచి విడిపించాలనే కోరిక చాలా మందికి చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన ప్రతిసారి కూడా ఈ విషయాన్ని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. చెరువులను ఆక్రమించడం వల్లనే హైదరాబాద్లో వరదలకు విపరీతమైన నష్టం జరుగుతుంది అని. ఇది వాస్తవం, అందులో ఏమీ సందేహం లేదు. కాకపోతే ఇది పూర్తి వాస్తవం కాదు, పాక్షిక వాస్తవం. ఇది ఎందుకు పాక్షిక వాస్తవం అని చెప్పడానికి నేను సరిగ్గా లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఒక వీడియో చేశాను, వరదలు ఎందుకు వస్తున్నాయని. చెరువులను కబ్జా చేయడంతో పాటుగా చేస్తున్న ఇంకా అనేక పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి వల్ల జరుగుతున్న నష్టం గురించి నేను ఆ వీడియోలో వివరించాను. అది కేవలం హైదరాబాద్కు సంబంధించి కాదు, మొత్తంగా తెలంగాణలో జరుగుతున్న విధ్వంసం గురించి. వీలైతే తప్పకుండా చూడండి, ఎందుకంటే అందులో చాలా సైంటిఫిక్ డేటా కూడా ఉంది. సో మళ్ళీ హైడ్రా దగ్గరికి వస్తే అఫ్ కోర్స్ మనకు ప్రతి వర్షాకాలంలోనూ హైదరాబాద్లో చుక్కలు కనపడుతూ ఉంటాయి. ముఖ్యంగా చెరువులు పూడ్చి కట్టిన కాలనీలన్నీ కూడా పెద్ద వర్షం రాగానే మళ్ళీ చెరువులుగా మారిపోవటం, దానివల్ల నానా కష్టాలు రావటం అనేది మనం చూస్తున్నాం. చాలా కాలంగా చాలా మంది ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా అడుగుతున్నారు, వాటర్ బాడీస్ని రక్షించండి. వాటర్ బాడీస్ని కాపాడటం కేవలం వరదల కోసం మాత్రమే కాదు, మిగిలిన అనేక కారణాల వల్ల కూడా జరగాల్సిన అవసరం ఉంది. మనకు తెలిసిందే కదండి, నీళ్లే నాగరికత అన్నారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ నాగరికతలు వెలిసిల్లాయి. హైదరాబాద్ నగరం కూడా నిజానికి మూసి అనే ఒక నది ఒడ్డున అనేక వందల చెరువుల సహాయంతో వెలిసిల్లిన నగరం. ఈ వందల చెరువులేవి కూడా ఈ ఆధునిక ప్రభుత్వాలు కట్టించినవి కావు. మోస్ట్లీ ఇవన్నీ పాతకాలం చెరువులు, అంటే కాకతీయుల కాలం నుంచి నిజాం దాకా కూడా కట్టించిన చెరువులే ఇవన్నీ. బట్ నగరం పెరుగుతున్న కొద్దీ ఈ చెరువులన్నింటినీ విపరీతంగా ఆక్రమించి వాటిని లేఅవుట్లుగా మార్చి ఇల్లు కట్టేశారు. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, ఇట్లా కట్టడం వెనుక ఉన్నది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాజకీయ నాయకులు, అవినీతి పరులైన అధికారులు. వీళ్ళిద్దరూ కలిసే ఈ పని చేశారు. అందువల్లనే ఈ అక్రమాల గురించి ఎంత కాలం నుంచి మాట్లాడుతున్నా కూడా వీటి మీద చర్యలే ఎవరూ తీసుకోలేదు. సరే, ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఒకసారి 2014కు వెళ్దాం. 2014లో కూడా సరిగ్గా ఇటువంటి హల్చలే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి TRS అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు కూడా మొట్టమొదట మాట్లాడింది చెరువుల కబ్జాలు, అక్రమ కట్టడాలకు సంబంధించి. వాళ్ళు ప్రధానంగా అప్పుడు తెర మీదకు తీసుకొచ్చిన అంశాల్లో 2 ఉన్నాయి. ఒకటి, తుమ్మిడికుంట చెరువుని ఆక్రమించి నాగార్జున కట్టిన కన్వెన్షన్ హాల్.
ఇంకొకటి అక్రమంగా లేఅవుట్లేసి ప్లాట్లు అమ్మిన అయ్యప్ప సొసైటీ. అయ్యప్ప సొసైటీలో కొన్ని అపార్ట్మెంట్స్ ని కూల్చేశారు కూడా. గురుకుల్ ట్రస్ట్, అయ్యప్ప సొసైటీలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత రెండో రోజు కూడా కొనసాగింది. నిర్మాణంలో ఉన్న 6 భవనాలను పడగొట్టారు జీహెచ్ఎంసీ అధికారులు. అన్కన్వెన్షనల్ విషయంలో మాత్రం వాళ్ళు వెంటనే కోర్టుకు వెళ్లటంతో తాత్కాలికంగా అది వాయిదా పడింది. బట్ ఆ తాత్కాలికమైన వాయిదా ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడింది. ఇదే నాగార్జున సంవత్సరం తిరగకుండానే కేటీఆర్ని పొగుడుతూ మాట్లాడడం కూడా చూసాం. దాంతో అది పూర్తిగా సద్దుమడిగింది. ఆ తర్వాత జరిగిన మరొక సంఘటన కేటీఆర్ ఫామ్ హౌస్ కు సంబంధించి. జన్వాడలో కేటీఆర్ ఒక ఫామ్ హౌస్ ఉందని, అది 111 జీవోని అతిక్రమించి కట్టారని, అది కూడా జంట జలాశయాల FTL జోన్లో ఉంది అని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఆరోపణ చేయటం, దానికి సంబంధించి డ్రోన్ విజువల్స్ రిలీజ్ చేయటము, కేటీఆర్ ఇది తనది కాదు, తన స్నేహితుడిది, తన లీజ్కు మాత్రమే తీసుకున్నానని చెప్పడం, అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేసినందుకు కేసు పెట్టి ఆ కేసులో రేవంత్ రెడ్డిని జైలుకి పంపించడం కూడా మనందరికీ తెలిసిందే. సరిగ్గా అప్పుడు రేవంత్ రెడ్డి కూతురు ఎంగేజ్మెంట్ కూడా జరుగుతూ ఉండింది. ఆ కూతురు ఎంగేజ్మెంట్ అప్పుడు అన్కన్వెన్షన్ లో కూడా జరిగింది. చూడండి అన్ని ఎట్లా లింక్ అయి ఉన్నాయో. 10 ఏళ్లు తిరిగేసరికి పరిస్థితులు తారుమారయ్యాయి. టీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్ళింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత హైడ్రాని ఏర్పాటు చేసి మళ్ళీ మొట్టమొదటి గురిపెట్టింది ఈసారి కూడా అన్కన్వెన్షన్ మీదనే. అయితే ఈసారి తెల్లవారుజామునే బుల్డోజర్లు పంపించి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చే లోపల దాన్ని నేలమట్టం చేశారు. దాంతో పాటుగా జంట జలాశయాల పరిధిలో ఉన్న మరికొన్ని రిసార్ట్స్ ని, అట్లాగే నగరంలో ఉన్న కొన్ని భవనాలను కూడా కూల్చేశారు. ఇంకా ఈ కూల్చివేతలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఒక మాట చెప్పాడు, నేను ఏ చెరువుని ఆక్రమించలేదు, నాకు పట్టా భూమి ఉంది, పట్టా భూమిలోనే కట్టుకున్నాను. అది నిజమయ్యే అవకాశం ఉందా? నిజం చెప్పాలంటే అది నిజమయ్యే అవకాశం ఉంది. గ్రామాల్లో ఉండే వాళ్లకు చాలా మందికి ఈ విషయం తెలుసు. శిఖం భూములు అంటారు. అంటే చెరువు చుట్టుపక్కల ఉండే భూములు, అంటే FTL లెవెల్లో ఉండే భూములన్నీ కూడా శిఖం భూములు అంటారు. వీటికి పట్టాలు కూడా ఉంటాయి. చెరువు ఎండిపోయినప్పుడు, చెరువు తగ్గిపోయినప్పుడు ఈ భూమిలో పంట వేసుకునే హక్కు శిఖం భూముల్లో పట్టా ఉన్న వాళ్ళకు ఉంటుంది. దాన్ని అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది. కానీ అందులో ఏ కట్టడాలు కట్టే హక్కు ఎవరికీ లేదు. నాగార్జున చెప్తున్నట్టుగా తనకు పట్టా ఉంది అన్నది నిజమై ఉండొచ్చు, కానీ పట్టా ఉన్నంత మాత్రాన అక్కడ కట్టడాన్ని కట్టే అవకాశం లేదు. అన్కన్వెన్షన్ కి సంబంధించి అసలు అనుమతులు కూడా తీసుకోకుండా కట్టారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ కన్వెన్షన్ సెంటర్ ఉన్నప్పటి ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. సరిగ్గా దాని గోడని ఆనుకుని చెరువు ఉంటుంది. అంటే దాన్ని దాటి FTL ఉంటుంది, ఇంకా పైన బఫర్ జోన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వైలేట్ అయి ఉంటాయి అనటంలో ఏ సందేహం లేదు. ఒక్క తుమ్మిడికుంట మాత్రమే కాదు, హైదరాబాద్లో అనేక చెరువులు ఇప్పుడు కబ్జా అయిపోయాయి. దీన్ని 1000 చెరువుల నగరం అనేవాళ్ళు. HMDA పరిధి తీసుకుంటే, ORR ని కూడా తీసుకుంటే అంతకంటే ఎక్కువే చెరువులు ఉన్నాయని, ఇవన్నీ కూడా కబ్జా అవుతూ వచ్చాయని, దాదాపుగా 250 చెరువులు అసలు పూర్తిగా కనపడకుండా పోయాయని ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లోనే మనకు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో ఇన్ని వందల చెరువులు కబ్జా కావటానికి కారణం ఎవరు? ఈ చెరువుల కబ్జాలన్నిట్లోనూ రాజకీయ నాయకుల హస్తం ఉంది, అవినీతి పరులైన అధికారుల హస్తం కూడా ఉంది. ఇప్పుడు 2 పార్టీల వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకున్న ఆరోపణలు చూస్తూ ఉంటే తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఈ పాపంలో అందరికీ బాగా ఉందని చెప్పక తప్పదు. సో ఈ నేపథ్యంలో చాలా మంది హైడ్రా చర్యల్ని స్వాగతిస్తున్నారు. ఇది కూడా 2014 లాగా కొంతకాలం వరకు హల్చల్ చేసి ఆ తర్వాత ఆగిపోతుందేమో అన్న అనుమానం కూడా ఇదే సందర్భంగా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటుగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్న ఆరోపణలు కూడా కొన్ని తప్పకుండా గుర్తించాలి. చాలా చోట్ల ఇట్లా కూలుస్తున్నప్పుడు ఒకదాన్ని కూల్చి ఒకదాన్ని వదిలేస్తున్నారు అంటూ వాళ్ళు ఫోటోలతో సహా ప్రచురిస్తున్నారు. సోషల్ మీడియాలో వాటిని ప్రచారం కూడా చేస్తున్నారు. అట్లా చేసినప్పుడే నిజంగానే దీని ఉద్దేశం సరైందేనా, రాజకీయ కక్ష సాధింపు కోసం పనిచేస్తుందా అన్న అనుమానం రాక తప్పదు. ఈ అనుమానాలు పోవాలి అంటే వాళ్ళు అటువంటి పనులకు పాల్పడకూడదు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ బయట పెట్టుకుంటున్న రహస్యాలు. జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన కాంట్రవర్సీ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని త్వరలోనే కూల్చివేస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు చెందిన రకరకాల ఫామ్ హౌస్లకు సంబంధించిన వార్తలు కూడా బయట పెడుతున్నారు. వాళ్ళు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ చేస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ నాయకులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సుధాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే V6 ఓనర్ వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, వీళ్లకు సంబంధించిన ఫామ్ హౌసెస్ ను కూడా పెట్టి
సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు నమస్తే తెలంగాణలను, తెలంగాణ టుడేలను ఇవి రెండు కూడా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పత్రికలో అందులో వార్తలు కూడా ప్రచురిస్తున్నారు. మరి వీటి సంగతి ఏంటి అని. అప్పుడు కేటీఆర్ ఎట్లా ఖండించాడో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వాటిని అట్లా ఖండిస్తున్నారు. మావి నిజంగానే బఫర్ జోన్లోనో FTLలోనో ఉంటే కూల్చేసేయండి, మేము అడ్డు చెప్పమని అంటున్నారు. ఆఫ్ కోర్స్ ఎవరైనా అదే మాట చెప్తారనుకోండి. అట్ ద సేమ్ టైం చెరువుల్ని పూడ్చి కట్టిన అపార్ట్మెంట్లను కూడా కూలదోస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ నష్టపోతున్న వాళ్ళు ప్రధానంగా మిడిల్ క్లాస్. ఇటువంటి చోట్ల అపార్ట్మెంట్స్ కొనుక్కున్నప్పుడు మిడిల్ క్లాస్ చూసుకునేది 2-3 విషయాలు. వీటికి అవసరమైన అనుమతులు ఉన్నాయా లేవా అనేది, రెండోది లింక్ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేదా అని. వాళ్ళు చూసుకోవటం మాత్రమే కాదు, మోస్ట్లీ 90% మంది ఈ అపార్ట్మెంట్లను లోన్తో కొనుక్కుంటారు కాబట్టి బ్యాంకులు కూడా దీనికి సంబంధించి లీగల్ వెరిఫికేషన్ చేస్తుంది. ఈ లీగల్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళు చూసేదేవి అనుమతులన్నీ సరిగా ఉన్నాయా, లింక్ డాక్యుమెంట్స్ సరిగా ఉన్నాయా లేవా, వీళ్ళ ప్లాన్ ప్రకారమే వీళ్ళు కట్టారా లేదా, ఇంతవరకే వాళ్ళు చూస్తారు. ఇవన్నీ చూసి మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ కొనుక్కుంటుంది. కానీ ఇప్పుడు ఇవి చెరువులో ఉన్నాయని కూల్చడం ఎంతవరకు న్యాయం అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న కూడా చాలా న్యాయమైనదే. అంటే దీన్ని నియంత్రించాల్సిన శాఖే అనుమతులు ఇచ్చిన తర్వాత మరొక శాఖ ఈ అనుమతులు సరైనవి కావు అని కూల్చేయటం ఎంతవరకు న్యాయం అని ఇవాళ చాలా మంది మధ్యతరగతి ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా అసలు ఈ మొత్తానికి కారణమైన వాళ్ళు అవినీతి పరులైన అధికారులు. వాళ్ళ సంగతి ఏంటి? ఇది పెద్ద ప్రశ్న. ప్రభుత్వం ఒక తప్పుని సరిచేయటానికి ఒక వ్యవస్థను నిర్మించినప్పుడు దాన్ని మూల నుంచి కూడా పరిశీలించాలి కదా. కానీ హైడ్రాకు సంబంధించిన 4 పేజీల జీవోలో అధికారుల ప్రస్తావన ఎక్కడా లేదు. ఎంతసేపటికి వీటిని రక్షించాలి, ఎంక్రోచ్మెంట్స్ నుంచి చెరువుల్ని కాపాడాలి, ఇవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇట్లా జరగటానికి కారణమైన అనుమతులు, అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన అధికారాలేవి హైడ్రాకు లేవు. ఇది కేవలం ప్రభుత్వం బయట ఉన్న వ్యక్తుల మీద మాత్రమే చర్యలు తీసుకోగలదు. కానీ ప్రభుత్వంలో ఉండి ఈ పనులన్నీ చేసిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. రెవెన్యూ, GHMC, HMDA, ఆ మాటకొస్తే అనేక మున్సిపాలిటీలు, చివరికి పంచాయతీలు కూడా ఇటువంటి అక్రమ కట్టడాలకు ఏ స్థాయిలో దోహదం చేశారో, అంటే గత 50-60 సంవత్సరాలుగా ఏ విధ్వంసం అయితే జరిగిందో ఈ విధ్వంసంలో అతిపెద్ద పాత్ర పోషించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ రకమైన చర్య కూడా తీసుకునే అవకాశం ఈ చట్టంలో లేదు. అంటే ప్రభుత్వానికి వాళ్ళ మీద చర్య తీసుకునే ఆలోచన కూడా లేదు అని మనం అనుకోవాలా. అంటే మూలాన్ని ప్రక్షాళన చేసే చర్యలు లేదా నేరాన్ని ఆపే చర్యలు ఏవి కూడా హైడ్రాలో లేవు. జరిగిపోయిన నేరాలకు శిక్షలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈ నేరాలు, నేను మళ్ళీ ఇది నేరంగానే మాట్లాడుతున్నాను, ఈ నేరాలను ఆపటానికి అవసరమైనవేవి కూడా ఇందులో ప్రస్తుతానికైతే లేవు. ఎవరైతే ఈ అక్రమాలన్నిటికీ అండదండలుగా నిలిచారో ఆ అధికారులకు కూడా శిక్ష పడినప్పుడే నిజంగా న్యాయం జరిగినట్టు అవుతుంది. అన్ని అనుమతులు ఉన్నాయని నమ్మి కొనుక్కున్న మధ్యతరగతికి మాత్రమే శిక్ష పడి ఈ అనుమతులు ఇచ్చిన వాళ్ళని వదిలిపెట్టడం అనేది ఏ రకమైన న్యాయం అవుతుంది చెప్పండి. కాబట్టి మొదలైతే మంచిదే, అందులో ఏమీ సందేహం లేదు. హైడ్రా అనే సంస్థని ఏర్పాటు చేయటము, లేక్స్కి సంబంధించిన కబ్జాల మీద దృష్టి సారించటము, అక్రమ కట్టడాల్ని నిర్మూలించడం, ఇవన్నీ కూడా తప్పకుండా మంచివే. కానీ ఇక్కడితో ఆగిపోతే ఇది కొంతమంది మీద కక్ష సాధింపుగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంటుంది. అంతకు మించిపోయే అవకాశం ఉండదు. మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి అవసరమైన సిస్టమ్స్ ఏర్పరిచినప్పుడు మాత్రమే దీనికి దీర్ఘకాలికమైన ప్రయోజనాలు ఉంటాయి. లేకపోతే మళ్ళీ 4 రోజుల తర్వాత 2014 హల్చల్ తర్వాత 2024 హల్చల్ ఉంటుంది. వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద, వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ మీద చర్యలు తీసుకోవటం తప్ప పెద్దగా జరిగేదేం లేదు. బట్ అఫ్ కోర్స్ అది కూడా ఒక రకంగా మంచిది అనుకోండి. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది అనుకునే వాళ్లకు మనం ఎప్పుడో అప్పుడు అధికారం నుంచి దిగిపోతాము, మళ్ళీ వచ్చిన వాడు దీన్ని ఏమైనా కెలుకుతాడు అనే ఒక భయం ఉండటం కూడా మంచిదే. అంతవరకు అయితే హైడ్రా ఆ భయాన్ని కలిగించిందని చెప్పుకోవాలి. అదైతే డెఫినెట్గా మంచి పనే. కానీ వీటన్నిటికీ కారణమైన అధికారులను కూడా శిక్షించే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మిత్రులందరితో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.